ఎందుకంటే మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలన్నా. ఎందుకు మాట్లాడుకోవాలంటే నార్మల్గా అందరు అంటా ఉంటారు, నేను రిఫ్లెక్షన్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటా, జనరల్ గా యూట్యూబర్ అని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు, యూట్యూబర్ కంటే కొంచెం ఎక్కువ పని చేస్తూ ఉంటాం మనం ఏదో మనం అమ్ముకునే పికెట్స్ కోసము లేకపోతే ఏంటయ్యాది బెట్టింగ్ యాప్ల కోసమో పనిచేసే మనుషులం కాదు, మన దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మనుషులం. అయితే మరి ఎందుకయ్యా మీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా ఉన్నారు, ఏమైంది మీ ధర్మానికి ఈ దేశంలో అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఏమైంది నా దేశంలో నా ధర్మానికి అని. అలా మీ అందరికి గుర్తే ఉంటది, 1947 తెలుసు. ఏమొచ్చిందన్నా మనకు, ఏమొచ్చిందన్నా నిజంగానే వచ్చిన అదే. ఆ తర్వాత ఈ స్వాతంత్రం పక్కన పెడితే ఏమైందంటే మన భూమి కొంత వేరేటోళ్ళు లాక్కున్నారు, దాంట్లో బట్టలు తీసి తలకాయలు నరికి ట్రైన్లలో పెట్టి మన దేశానికి మనల్ని పంపించారు, పార్సల్ చేశారు. మనం దాన్ని స్వాతంత్రం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం, చెప్పుకోవాలి తప్పదు. అయితే 2011 జనాభా లెక్కలు జరిగినప్పుడు ఏం జరిగిందంటే, భారతదేశం అంటే ఏంటిది, నార్మల్ గా అందరు కూడా అంటా ఉంటారు ఈ హిందూ దేశం, ఇక్కడ సనాతన ధర్మాన్ని చాలా ఎక్కువగా పాటిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి దాదాపుగా మన దేశంలో జనాభా ఎంత ఉన్నదన్న ఇప్పటికీ 130 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. మనకంటే జనాలు చాలా ఫాస్ట్ ఉన్నారు, మనం కొంచెం స్లో అయినాం ఈ మధ్య కాలంలో, 150 కోట్ల దాకా వచ్చింది. అయితే 2011 జనాభా లెక్కలలో ఏం జరిగిందంటే దాదాపుగా 9 రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలు అయ్యారన్న. అన్న ఈ ముచ్చట తెలుసా ఎవరికన్నా? 2011 జనాభా లెక్కల ప్రకారమే 9 రాష్ట్రాలలో భారతదేశంలో, భారతదేశం అంటే ఏకైక హిందూ దేశం, హిందువులకు స్థానం ఉన్నటువంటి మన దేశంలో 9 రాష్ట్రాల హిందువులు మైనార్టీలు అయ్యారు అన్న. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ముచ్చటకు వస్తున్నా ఒక వార్త మీ అందరి దాకా తెలియదు. ఒకటే ఒక చర్చ్ అన్న, కల్వరి టెంపుల్ అని. ఆ ఒక్క చర్చ్ నెలకు 3000 మందిని మత మార్పిడి చేస్తున్నదన్న, అక్రమ చర్చ్. మళ్ళీ అది మొత్తం ఇది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ దాని గురించి వార్తలు చెప్పుకుంటూ సంతోషపడుతున్నారే. భారతదేశం మొత్తం కూడా హిందువులందరూ ఖతం అయిపోతా ఉన్నారు, క్రిస్టియన్లుగా మారుతా ఉన్నారు, లవ్ జిహాద్ల పేరుతోటి ముస్లింలుగా మారుతా ఉన్నారు, హిందువులు తగ్గిపోతున్నారు అని. అయితే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు అనుకుంటున్నా, ఫిబ్రవరి 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందన్న. ఏంటంటే అక్రమ చర్చిలను నిర్మూలించండి అని. అన్న మీరు ఎక్కడన్నా ఈ వార్త చూసి రావే, ఎక్కడన్నా విన్నారా అన్న? అన్న మీ గొంతు కావాలి, ఇంతమంది ఉన్నా మనం మాట్లాడతలేమని మనం దొక్కుతా ఉన్నారు, చూసిర్రా? ఫిబ్రవరి 10వ తారీఖున ఇచ్చిరన్న అక్రమ చర్చిలను కూలగొట్టుర్రి అని. ఒక్క చర్చ అన్న కూలగొట్టినట్టు మీకు ఎక్కడన్నా వార్త వచ్చిందన్న? ఇప్పుడు అక్రమ చర్చిలను కూలగొట్టుర్రి అనే జీవో వచ్చిందంటే అక్రమ చర్చిలు ఉన్నట్టే కదా. మళ్ళా మార్చి 5వ తారీఖున ఇంకో జీవో పెట్టిరన్న మెల్లగా. ఆ మొదటి జీవోనేమో కొంచెం పబ్లిసిటీ చేసుకున్నారు, రెండో జీవో లోపల పెట్టిరు. ఏంటి అంటే మేము ఫిబ్రవరి 10వ తారీఖున ఇచ్చిన జీవోను క్యాన్సిల్ చేస్తున్నాము అని. ఈ 15 రోజులలో ఏమైంది, ఎవరికి భయమైంది, ఏ ప్రభుత్వం ఉన్నది, ఎందుకోసం అక్రమంగా చర్చిలు కట్టినా ఒక్కో చర్చ్ నెలకు 3000 మందిని మత మార్పిడి చేస్తున్నారనే గణాంకాలు మన ముందు కనబడుతున్నా ఎందుకు ఏ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, జీవోలు ఇచ్చి కూడా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాయి అన్న? ఎందుకన్నా? కాదన్నా, మనం సవటలం కాబట్టి, మనం సన్నాసులం కాబట్టి చేస్తా ఉన్నారన్న. మనం కులం పేరుతోటి విడిపోతామన్నా, మనము అధికారం కావాలి పార్టీల పేరుతోటి, అరే నీది ఏ పార్టీ నాది ఈ పార్టీ అని చెప్పేసి పక్కకు మన పైన మనమే దాడులు చేసుకుంటాం వానివాడు రాజకీయ నాయకుల కోసం అన్నా. మరి వానికి ఏం కావాలన్నా ఎంతసేపు మనం విడిపోవడే కావాలి. మనం విడిపోతాం, మనం కొట్టుకొని వస్తాం, లాస్ట్ కు మాత్రం ఇట్లాంటి కార్యక్రమాల్లో మాట్లాడతాం జై శ్రీరామ్. ఏం ప్రయోజనం ఉన్నదన్నా? ఎవరికి ప్రయోజనం ఉన్నదన్నా? ఏం చేయాలి మనం అన్న? ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, ఈ నాయకుడు కాదు, ఆ నాయకుడు కాదు, ఏ నాయకుడు ఈ దేశంలో అడుగుపెట్టినా, ఏ నాయకుడు అధికార పీఠం మీదకి ఎక్కినా తల వంచుకొని హిందువుల కోసం పనిచేయాలి. ఎందుకు పనిచేయాలన్నా? ఎందుకు పనిచేయాలి?
ఇది ఏకైక హిందూ దేశం. ఆ పని చేసేటట్టు మనం చేయాలని